ఢిల్లీలో లాబింగ్ మంత్రి పదవి కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల అస్థిర బాట. రాహుల్ గాంధీకి బొకే అందజేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిపోయిండు. సో ఆయన మొత్తం కూడా విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, రైతుల పక్షాన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తం కూడా అభివృద్ధి వైపు మాట్లాడుతూ ఉన్నారు. సో మనం హామీ ఇచ్చినాం, మన ప్రభుత్వం హామీ ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూడిగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజగోపాల్ రెడ్డి. సో మొత్తం మీద మాత్రం రాజగోపాల్ రెడ్డి చక్రం తిప్పుతున్నాడని చెప్పుకోవచ్చు. ఇక స్పష్టంగా అనిపిస్తూ ఉంది. రాహుల్ గాంధీ కలిసిండు. మొత్తం మీద ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డిని రాహుల్ గాంధీ గుర్తించినట్టు కూడా రాజకీయ వర్గంలో పెద్ద దుమారం అయితే రేగుతూ ఉన్నది. దాంతోపాటు కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డికి కన్ఫర్మ్ అయిపోయింది, మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయింది. అక్కడ రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండని చెప్పి ఈరోజు కాంగ్రెస్ నాయకులే మాట్లాడడం జరుగుతూ ఉన్నది. సో ఎటకేలకు మాత్రం మొత్తం మీద రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫర్మ్ అయినట్టు కూడా ఇక్కడ వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో రాజగోపాల్ రెడ్డికి ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చినప్పుడు కూడా మాట ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డికి మేము మంత్రి పదవి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. దాంతోపాటు భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్లో చామల కిరణ్ కుమార్ని గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి కూడా మాట్లాడడం జరిగింది. సో రాజగోపాల్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాడు, మీరు ఇచ్చిన మాట ప్రకారం, మీరు ఇచ్చిన హామీ ప్రకారం నాకు మంత్రి పదవి ఇస్తున్నారు కాబట్టి నాకు రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో నాకు చోటు కల్పించాలని చెప్పి ఆయన రాహుల్ గాంధీని కలిసినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం ఉన్నది. సో మంత్రి పదవి కన్ఫర్మ్ అనేది సమాచారం అయితే రావడం జరిగింది. సో మరి ఆయనకు హోంమంత్రి ఇస్తారా, విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తారా, ఏది ఇస్తారా అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద టాపిక్ అయితే టాపిక్గా ఉన్నది. దీంతోపాటు గతంలో బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు. ఆయన కూడా చెప్పారు, మేము రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తున్న మాట వాస్తవమే అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బీర్ల ఐలయ్య కూడా మంత్రి పదవికి సమర్థుడే రాజగోపాల్ రెడ్డి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా భువనగిరి ఎంపీ మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఆయనకు అందరూ కూడా అనుకూలంగానే ఉన్నారు. సో 20-30 మంది ఎమ్మెల్యేలు కూడా మనం మాట ఇచ్చినాం, రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చినాం, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో వాస్తవానికి కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. మొన్న వాస్తవానికి కూడా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిండు, చాలా కీలక పాత్ర పోషించిండు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర కూడా చాలా ప్రధానమైన పాత్ర ఉన్నది కాబట్టి సో ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మునుగోడు ప్రజలందరూ కూడా వాళ్ళు రాజగోపాల్కి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉన్నది. సో అనేక సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఏదో సుశీలమ్మ ఫౌండేషన్ పేరిన చాలామంది పేదలకు ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. అదేవిధంగా కంటి వైద్యం అని చెప్పి పెట్టి చాలామంది వేల మంది పెద్దవాళ్ళకు 60 ఏళ్ళు నిండిన వాళ్ళకు కంటి ఆపరేషన్లు చేయించిండు. సో చాలా గొప్ప నిర్ణయం అది. చాలా సేవలు చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని చెప్పి కూడా చాలామంది కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మునుగోడు ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం. సో ఎందుకంటే అది ప్రైవేట్ ప్రాంతము, చాలా వెనుకబడ్డ ప్రాంతము. అక్కడ తాగునీరు కావాలి, రైతాంగానికి సాగునీరు కావాలి. సో మంత్రి పదవి వస్తే కొంత నిధులు ఎక్కువ కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి మునుగోడుని అభివృద్ధి చేస్తాడని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు, రేవంత్ రెడ్డికి కొడంగల్ ఎంత ముఖ్యమో నాకు మునుగోడు అంతే ముఖ్యం. కొడంగల్ని ఎట్లయితే అభివృద్ధి చేసుకుంటుండో రేవంత్ రెడ్డి నేను కూడా మునుగోడుని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఆయన అసెంబ్లీలో మాట్లాడడం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఎటకేలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి నుంచి కానీ, అక్కడ ఏఐసిసి నుంచి కానీ, రాహుల్ గాంధీ నుంచి కానీ ఎలాంటి అడ్డంకి లేదు. సో మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయిందని కూడా సమాచారం రావడం జరుగుతూ ఉన్నది. సో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరిగే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో పలువురు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అస్థినాకు క్యూ కట్టారు. కాంగ్రెస్ పెద్దలను కలిసి మంత్రివర్గంలో చోటు కల్పించాలని విన్నవించుకుంటున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. మంత్రి పదవి కోసం ఆయన రాహుల్కు విజ్ఞప్తి చేసినట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనకు మంత్రి పదవి ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్లో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లు అనేక వేదికలపైన ఆయన స్పష్టం చేశారు. మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అనేక సార్లు బహిరంగంగానే ఆయన మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇక సో ఎటకేలకు మాత్రం మొత్తం మీద 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఒకటి రాజగోపాల్ రెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇది రెడ్డి సామాజిక వర్గం నుంచి. సో మరొక మంత్రి సంబంధించి ఎస్సీ నుంచి, బీసీ నుంచి,
ఎస్టీ నుంచి పరిశీలనలో పేర్లు అయితే ఉన్నాయి. సో రంగారెడ్డి జిల్లాకు కూడా మంత్రి పదవి దక్కలేదు, అక్కడి నుంచి కూడా పరిశీలనలో ఉన్నారు. సో చూడాలి మరి. సో ఈ 3 వర్గాల నుంచి ఎవరికి ఛాన్స్ దక్కుతుందని చెప్పి చూడాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది.